అయ్యో బాబోయ్, ఇప్పుడే ఘాటి మూవీ ట్రైలర్ చూశాను. అసలు లిటరలీ అనుష్కని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే అంత వైలెన్స్ ఉంది ఈ సినిమాలో. ఆవిడ నరుక్కుంటూ వెళ్ళిపోవడము, ఆ బ్లడ్, ఆ వైలెన్స్, బబ్బబ్బబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు అనుష్క చేసిన క్యారెక్టర్ ఈవిడికి తప్ప ఇంకెవరికి సెట్ కానేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆవిడ సినిమాలు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే భాగమతి కావచ్చు, అరుంధతి కావచ్చు, ఆ క్యారెక్టర్స్లో వేరే వాళ్ళని ఊహించుకోలేము. మేబీ అనుష్క చేసింది కాబట్టి ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చిందేమో అని అనిపిస్తుంది. అలాగే ఘాటి కూడా తన క్యారెక్టర్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ త్రూ అవుట్ ద ట్రైలర్ ఈజ్ టూ గుడ్. చాలా బాగుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. యాజ్ యూజువల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ క్రిష్ డైరెక్షన్ కూడా అంటే కనిపిస్తుంది మధ్యలో ఆ కట్స్ రావడము. అండ్ అట్లాగే త్రూ అవుట్ ద ట్రైలర్ మొత్తంలో అర్థమైన పాయింట్ ఏంటి అని అంటే, గంజాయి బయట అమ్ముకునేవాళ్ళు, అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు. అండ్ ఈ బిజినెస్ని మొత్తం ఓన్ చేసుకోవడానికి విలన్ వస్తాడు. ఏదైతే క్యారెక్టర్ ఉందో చైతన్యరావు క్యారెక్టర్ ఉంది కదా, అది చైతన్యరావు క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. కంప్లీట్గా ఇంత పెద్ద సినిమాలో ఆయనకి అంత పెద్ద రోల్ రావడము నిజంగా గొప్ప విషయము. ఆయన క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ చైతన్యరావు క్యారెక్టర్ అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట సినిమాలో. ఆయన వచ్చి ఆ బిజినెస్ మొత్తం తన ఓన్ చేసుకుంటాడేమో అన్న పాయింట్ ఒకటి నాకు అర్థమైంది ట్రైలర్ చూశాక. అండ్ ఆయన డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, గంజాయి మోయడం వరకే మీ పని, ఆ బిజినెస్ మీ మొహాలకి సెట్ కావు అని చెప్పి ఆయన అదొక డైలాగ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అనుష్క లుక్స్ గురించి మాట్లాడాలి ఇందులో. అనుష్క లుక్స్ అంటే ఆమె ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చూపించరేమో అనిపించింది నాకు. ఎందుకంటే 20స్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, 30స్లో ఎలా ఉంటుంది, అండ్ కొంచెం ఏజ్ వచ్చాక 35 మనకు అది ట్రైలర్ ఎండింగ్లో ఆవిడ లుక్స్ చాలా డిఫరెంట్గా కనపడ్డాయి అనమాట. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక లుక్ ఉంది అండ్ ట్రైలర్ ఎండింగ్లో 35-40 ఏజ్ మధ్యలో ఉంటే ఆ లుక్స్ ఎలా ఉంటాయి, ఆ లుక్స్ కనిపిస్తున్నాయి అనమాట. యాజ్ యూజువల్ ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అనుష్క క్యారెక్టర్ ఇంతకుముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని అనిపించింది నాకు. అండ్ మిగతా క్యారెక్టర్స్ చూసుకుంటే కనుక జగపతి బాబు కూడా ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు, పోలీస్ క్యారెక్టర్. అండ్ ఇంకా బిజినెస్ మ్యాన్లు కూడా ఒక 2-3 ఉన్నారు. నైస్, బాగుంది. అండ్ అట్లాగే ట్రైలర్ మధ్యలో అనుష్క ఒక వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఆ లాంగ్వేజ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ డైరెక్టర్ క్రిష్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఆయన చేసిన మూవీ హరిహర వీరమల్లు సమ్వాట్ వేరే రీజన్స్ వల్ల కంప్లీట్ మూవీకి ఆయన వర్క్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు ఘాటి ట్రైలర్ వచ్చాక ఈసారి ఖచ్చితంగా క్రిష్ హిట్ కొట్టాలి అని చెప్పి ఆయన ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకుంటున్నారు. కంబ్యాక్ ఇవ్వాలి క్రిష్, మంచి సినిమా చేయాలి అండ్ ఘాటి ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోరుకుంటున్నారు. సో చూద్దాం. అండ్ సో కంప్లీట్గా ఈ ట్రైలర్ వచ్చేసి 2 minutes 22 seconds ఉంది. అండ్ ఈ సినిమా నుంచి కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి అనుష్కకి పేరుగా నటించినటువంటి విక్రమ్ ప్రభు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా కూడా వాళ్ళిద్దరి పేరు కూడా స్క్రీన్ మీద చూడడానికి కొత్తగా ఉంది. బట్ చూడాలి ఆడియన్స్ థియేటర్లో ఈ పేరుని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఇంకా బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వీళ్ళ పేరు ఎలా ఉంటుంది అనేది మనకి September 5th అర్థమైపోతుంది. అండ్ వీళ్ళు September 5th రిలీజ్ డేట్ని అయితే లాక్ చేసుకున్నారు. ఇంతకుముందు చాలా డేట్స్ కూడా కొన్ని పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. ఎందుకు పోస్ట్పోన్ అయ్యింది అనేది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే అనుష్క లుక్స్లో కూడా చాలా తేడాలు కనబడుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి, మళ్ళీ వెయిట్ పెరగాలి, మళ్ళీ ఆ లుక్ రావాలి అంటే ఆబ్వియస్లీ టైం పడుతుంది. కాబట్టి మేబీ ఆ క్యారెక్టర్ అది నీడ్ ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి విమెన్లో, అందుకే అంత టైం పట్టిందేమో అని అనిపించింది. అందుకనే అన్ని డేట్స్ పోస్ట్పోన్ చేశారేమో అని అనిపించింది. బట్ స్టిల్ September 5th అయితే మనం థియేటర్స్లో ఈ మూవీ చూడబోతున్నాము. చూద్దాం మరి
సెప్టెంబర్ 5న ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అండ్ ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మళ్ళీ మనం సెప్టెంబర్ 5న మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.